ఈ మార్చి 13వ తేదీన శని అస్తమయమండి. ఎందుకనంటే శని ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. మార్చి 13 నుండి ఏప్రిల్ 22 వరకు సుమారుగా 21 రోజుల పాటు శని అస్తమించనున్నాడు. ఈ శని అస్తమయం వలన 4 రాశుల వాళ్ళకి లాభప్రదమండి. మెయిన్‌గా మేషరాశి వాళ్ళకి మరియు మీనరాశి వాళ్ళకి, అలానే కర్కాటక రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి. ఈ 4 రాశి వాళ్ళకి ఊహించని విధంగా అనూహ్యంగా వీళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి చేరుతుంది. మీరు అనుకోవచ్చు, మేము ఎటువంటి కష్టపడకుండా మా ఇంట్లోకి డబ్బులొస్తే హ్యాపీగా దర్జాగా ఇంట్లో కూర్చుంటాం. కష్టపడందే రెక్కాడితే గానీ డొక్కాడదు. కష్టపడితే గానీ జీవితంలో ఏది కలిసి రాదు. మీరు కష్టపడండి. ఆ కష్టానికి తగ్గట్టుగా దానికి అదృష్టాన్ని నేను జోడిస్తాను. ఎందుకనంటే మనము జీవితంలో ఎంత కష్టపడ్డా గూడా ఈ ప్రతి ఒక్కరికి ఆ కష్టార్జితం ఎప్పుడు దక్కుతుందండి? వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడైనా ముందు కష్టపడొచ్చు. తర్వాత ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో సుఖవంతమవుతుంది. మెయిన్‌గా శని ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రతి పని ఆలస్యం అవ్వడం. ఎవరి డబ్బుల విషయంలో, ఆర్థిక విషయంలో గానీ, ఫ్యామిలీ విషయంలో గానీ, ఆరోగ్య విషయంలో గానీ, ఏదైనా వ్యాపార రంగంలో గానీ, ఏ పని చేసినా ప్రతి పనిలో ఆటంకం ఉంటుంది. ఈ శని అస్తమయం వలన 4 రాశుల వారు, ఈ 4 రాశుల వాళ్ళకి ఇంకా అద్భుతంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందనంటే మన ఇల్లును శుద్ధి చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఆనవాయితీ. అలానే మీకు అదృష్టం పట్టబోతుంది. మీ పేరులో ఉన్నటువంటి దోషాన్ని సవరించుకోండి. ఇంకా ఆ అదృష్టం పర్మనెంట్‌గా మీకు లక్ష్మీదేవి కృపకు మీరు పాత్రులవుతారు.